దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము హెబ్రీయులు రాసిన పత్రిక 1:3-4. ఆయన క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వమును యొక్క ముక్తి మంత్రము నుండి, క్రీస్తు తండ్రి యొక్క ముక్తి మంత్రము నుండి, అనగా క్రీస్తు స్వరూపమున వందు లేక పోలికలో తండ్రి పోలికను దాచబడిన రూపమునై ఉన్నాడు. తండ్రి చిత్తం మీద చేయువానిగా తన స్వభావము, తన ఇష్టాలు ఉండినట్లుగా ఈ వాక్య వెలుగులో మనం చూస్తూ ఉన్నాం. మన ఆలోచన విధానము మన యొక్క సొంత ఇష్టాలు కాదు, కానీ మనము క్రీస్తుని పోలి నడుచుకున్నామా అనే యొక్క వాక్య వెలుగులో ఇది కనబడుతూ ఉంది. అవును, మన విధానం అంతయు కూడా, మన సాక్ష్యం అంతయు కూడా, మన స్వభావం అంతయు కూడా ఎదుటివాడు చూస్తున్నాడనే గ్రహింపుతో నువ్వు భక్తి చేసినప్పుడు తెల్లగా నీ యొక్క సాక్ష్యము ఈ సువార్త ప్రకటించేదై ఉన్నది. మన ఆలోచన విధానములన్నీ కూడా క్రీస్తుని బయలుపరిచే వారిగా, లేదంటే దైవభక్తి కలిగిన వారు అని చెప్పుకునే వారిగా, నీ యొక్క సాక్ష్యము ఇది దేవుని బిడ్డలు అని చెప్పుకునే విధానంగా ఉండాలని ఈ హెబ్రీయులు రాసిన పత్రిక 1:3-4 చెబుతూ ఉంది. మన ఆలోచన విధానములో వెనకబడిన జీవితము నిన్ను పాడు చేస్తమే కాదు, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘంలో ఉన్న నీ యొక్క స్థానాన్ని ఎంతో వెనకబడిందిగా కనబడేటట్టు, నిన్ను బట్టి అనేకులు దేవుని నుంచి వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా మార్చబడింది. అవును, వస్తుడైన పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెబుతున్నాడు. మన దైవదాసులు, లేదంటే పరిశుద్ధులు, మంచి సాక్ష్యములు కలిగిన విశ్వాసులు, వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. ఈ బైబిల్ గ్రంథం చదువుడు ద్వారా ఆ వ్యక్తులు గొప్ప జీవితం, జై జీవితం, ఎంతో వ్యాధిలో, బలహీనతలో దేవుణ్ణి పట్టుకొని వాళ్ళు ఎంత పరిశుద్ధమైన జీవితం చేస్తున్నారో అవన్నీ కూడా మనం నేర్చుకొని మన దినచర్యలో అనేకులకి కనబడే వ్యక్తులుగా మనం మార్చవలసి ఉన్నది. అవును, మన ఆలోచన విధానం అంతా కూడా మనం అనేకులకి ప్రేమను పంచేవారిగా. అవును, దేవుడు చెబుతున్నాడు, చూచు సహోదరుని ప్రేమించలేని వాడు చూడని దేవుడిని ఎట్లా ప్రేమిస్తాడు? మొదట నీ సహోదరుని ప్రేమించడం ద్వారానే నీ ప్రేమ వెల్లడిపరిచి, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను కదా, నువ్వు నన్ను ప్రేమించక ముందే మొదట నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. అట్టుగా నువ్వు కూడా ఎదుటివాడిని, సహోదరులు ప్రేమించేవారిగా, క్రియలతో, స్వభావాలతో దేవుణ్ణి ప్రేమించేవారిగా నీవు ఉండాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అవును, క్రీస్తు స్వభావం ఏంది? తండ్రిని బయలుపరచుట. నీ స్వభావం క్రీస్తుని బయలుపరచాలి. క్రీస్తు శరీరములో శ్రమ పొందెను, అట్టి మనసుని నువ్వు ఆయుధముగా ధరించుకును. ఈ ప్రార్థనా జీవితము ఉదయకాలమునే 5 గంటలకి, 4 గంటలకి, ఒక్కొక్కరు 3 గంటలకే లభిస్తారు. ఎందుకు వాళ్ళకి అంత వేకునే ఎంతో బలహీనంగా ఉన్న, లేదంటే ఎంతో ఒళ్ళు నొప్పులు, మోకాల నొప్పులు, శరీర నొప్పులు, అలసట, వారి ప్రయాసలో, వారి పనుల్లో దేవునికి సమయం ఎందుకు ఇవ్వాలి అంటే, వాక్య వెలుగులో మీరు తేటగా చూస్తే దానిలో ఎంత ఆశీర్వాదం దాగి ఉందో ఈ భూమి మీద ఎవరు కూడా నీకు ఇవ్వని ఆ ఆరోగ్యము, లేదంటే ఘనత, ఐశ్వర్యము, అది ఎంత దాగిందో నీకు తెలిసిద్ది. దేవుని దయా నీకు వచ్చినప్పుడు మాత్రమే, దేవుడు నా బిడ్డ అని చెప్పుకునే రీతిలో నీ క్రియలు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ వాక్య వెలుగులో నిలిచిన వాడివై ఉంటావు. నిలిచిన నిన్ను బట్టి నీ కుటుంబము రక్షించేదిగా ఉంటుంది. అనేకులు నిన్ను చూచి ఇది దేవుని ప్రేమ. క్రీస్తుకి ఒక మంచి పేరుంది. ఈ అన్నిల్లో కూడా ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన ప్రేమా స్వరూపి. ఈ విధమైన పేర్లు నీకు కూడా కావాలి. నీ బంధువులు చెప్పుకోవాలి, నీ స్నేహితులు చెప్పుకోవాలి, నీ కుటుంబస్తులు, నీ రక్త సంబంధికులు
చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పుకోవాలి, వీళ్ళు ప్రేమ కలిగిన వారు, వీళ్ళు మంచి స్వభావం కలిగిన వారు, వీళ్ళు ఎదుటి వాళ్ళని మికిటంగా ప్రేమిస్తారు. అంతేగాని కులం తక్కువవాడు, చేతగాని భక్తి చేసేవాడు, నువ్వు కూడా చర్చికి వెళ్ళేదానివేనా, ఇలాంటి పదాలు పొర్రపాటున కూడా దేవుణ్ణి అవమానపరిచే పదాలు మన యొక్క ప్రవర్తనతో మనం తెచ్చుకోకూడదు. ఇదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాం. పంతం అంటే ఆ దేవుడు స్వభావం క్రీస్తు ఎట్లా కలిగి ఉన్నాడో, ఏ పాపము ఏ యొక్క ఆయన చీకటి స్వభావం లేకుండా శరీరంలో తను తాను అనేకుల కొరకు ఎట్లా నల్లకొట్టుకున్నాడో, కన్నీరు కార్చాడో, ఆయన అంగీకరించి వాని ఎదుట అనేకులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, ఆ విధంగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి నీ యొక్క ప్రవర్తన అంతా కూడా ఆ విధంగా కన్నీటి ఆత్మతో వాళ్ళందరి బాగోగుల గురించి, వాళ్ళందరి చేతి పనుల గురించి, వాళ్ళందరి ఆరోగ్యము గురించి నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అవును, ఈ రాజకీయ నాయకుల గురించి, ఈ ముఖ్యంగా మనుషులందరి రక్షణ గురించి ఎందుకు మనందరినీ దేవుడు అట్లా హెచ్చరిస్తున్నాడంటే, ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా అంగీకరించి వాని ఎదుట నీ కన్నీరు లేదంటే నీ కృతజ్ఞతాస్తుతులు కనబడాలి. దేవుడు చెబుతున్న ఈ వాక్య వెలుగులో మరొకసారి మీరు పరిశోధన చేసుకోండి. మన యొక్క సాక్ష్యమును బట్టి అనేకులు విడుదల పొందినట్లుగా సంఖ్యలు, ఆ ఇనుప గడియలు తుత్తునిలుగా దేవుడు పగలగొట్టి మన కొరకు వారిని చేపట్టి నడిపించినట్లుగా మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అవును, దేవుని యొక్క స్వభావానికి ఈరోజు వాక్య వెలుగులో మనల్ని మనం అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. తీర్మానం చేయండి. ప్రతి ఒక్కరి వాక్యమును బట్టి తీర్మానం చేయండి. ప్రార్థనలో మొదటి లక్షణము తీర్మానం చేయుట. మనల్ని బట్టి అనేకులు తెలుసుకోవాలి, వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు కాబట్టి ఇంత ప్రేమ కలిగి ఉన్నారు, వీళ్ళు దేవుని నమ్ముకుంటూ ద్వారానే వీళ్ళు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మనసు కలిగి ఉన్నారు, వీళ్ళు దేవుని నమ్ముకుంటూ వల్లనే ఇంత గొప్పగా వీళ్ళు వాళ్ళ చేతి పనులు ఆశీర్వదించబడుతున్నాయి, వాళ్ళ ఆరోగ్యం ఆశీర్వదించబడుతుంది, వాళ్ళు కలిగి ఉన్న దానికి దేవుడు వారి కంచి వేసి కాపాడుతున్నాడు. కంటి పాపగా దాచుకున్న దేవుడు అని అనేకులు గుర్తెరిగినట్లుగా ఈ యొక్క సాక్ష్యం కనబడాలి. అప్పగించి ఏకీభించి అందరూ ఒకే స్వరంతో ప్రార్థన చేద్దాం. సోదరం 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 ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధిలో వేకు ప్రార్థన మాకు ఇచ్చినందుకు, ఈ సోదర ప్రార్థనలో నా తండ్రి పాద సన్నిధిలో మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటూ ద్వారా నువ్వు మాకు చేతగాని భక్తిలో నా తండ్రి కృపించి అయ్యా మాకు నా తండ్రి దీవెనకరంగా నా తండ్రి అయ్యా ఎవరికి నా తండ్రి వేకువని ఎతుకు వారికి ఇచ్చి నూతనమైన కృపలో ఎంతో గొప్ప కృప నా తండ్రి అయ్యా మాకు నా జై జీవితం ఇస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అవును, నువ్వు తండ్రి స్వభావం చూపించినట్లుగా మేము నీ స్వభావం చూపించాలని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అవును, మా చుట్టుపక్కల వారు, మా రక్త సంబంధులు, బంధువులు, నా తండ్రి మా స్నేహితులు, మేము చేస్తున్న పని దగ్గర ఉన్నారు, అందరూ కూడా నా తండ్రి అయ్యా మా యొక్క స్వభావం ఇది దేవుని నమ్ముకుంటూ ద్వారా వచ్చిన స్వభావము, ఇది దేవుని నమ్ముకుంటూ వలన వచ్చిన ఆశీర్వాదము, ఆరోగ్యము, ఐశ్వర్యం అని అనేకులు చెప్పుకున్న రీతిలో ప్రభువా మమ్మల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ కంటి పాపగా ఏ అపాయం ఏ తెగులు రాకుండా ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా మా చేతి పనుల్లో తన గొప్ప ఆశీర్వాదం మేము చూచినట్లుగా ఇదిగో నన్ను ప్రేమించి వారిని ఆస్తికి కర్తలుగా చేతేనని నువ్వు వాగ్దాన పేలుగులో మమ్మల్ని ఈ దినం ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా అనేక విషయంలో మేము తప్పిపోతున్నప్పటికీ, వెనకబడిన జీవితం మాలో ఉన్నప్పటికీ దినదినం మీకు నూతనమైన కృపతో అయ్యా నీకు ఇష్టముగా నీకు సమీపంగా నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మల్ని మారుస్తున్నందుకు, మా కుటుంబం మా బిడ్డలు మారుస్తున్నందుకు, ఇక ఆయన తండ్రి నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని మారుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. వాక్యం వింటున్న వారు వారి కుటుంబాలు అయ్యా ఆశీర్వదించబడినట్లుగా, వారి చేతి పనులు ఆశీర్వదించబడిన ఆరోగ్యవంతులుగా, ఇంకా గొప్ప మంచి ఆరోగ్యము జయ జీవితం చేయనట్లుగా ఇక ఈ వాక్య వెలుగులో మమ్మల్ని అందరినీ నూతన పరచమని, నీ శక్తి నీ బలము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని ఈ వాక్య వెలుగులో ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాని సంధించుము,
నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా దేవుని యెహోవాని సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.